హాయ్ హలో అస్సలం వలైకుమ్ అండ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ డైరీస్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్వీట్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి ఒక స్వీట్ డిష్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదే తాటికాయ కేక్. ఈ సీజన్లో మనకి బాగా దొరికే ఫ్రూట్ అండి తాటికాయలు. సో ఈ తాటికాయ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. అయితే ఈ తాటికాయ కేక్ని ఎలా చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందుగా మీకోసం. తాటికాయ కేక్కి కావలసిన పదార్థాలు: తాటికాయలు 2, కొబ్బరికాయ 1, వరి నూక 1/2 కిలో, బెల్లం తురుము 1/2 కిలో, నెయ్యి 150 గ్రాములు, సోంపు 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా తాటికాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా తొక్కలను తీసేయాలి. తరువాత తాటికాయ టెంకల్ని ఈ విధంగా విడదీయాలి. ఇలా విడదీసిన టెంకాయల్ని ఒకదానితో ఒకటి కొడుతూ గుజ్జును మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పేషం తీసేటప్పుడు మనకు కాస్త సులువు అవుతుంది. అందుకే గుజ్జును బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు తురుము తీసుకునే స్టాండ్ మీద ఈ టెంకాయల పేషాన్ని తీసుకోవాలి. సో మనం ఈ విధంగా అన్ని టెంకాయల నుండి పేషాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. ఆల్రెడీ గుజ్జును మెత్తగా చేసుకుంటాం కాబట్టి పేషం ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పేషం వచ్చిందో? దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టెప్, వరి నూకను నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే మరీ ఎక్కువ నీళ్ళతో కాదండోయ్. ఎలా అంటే ఒక గిన్నెలో వరి నూక 1/2 కిలో వరి నూక తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు వేసి బాగా కలుపుకుంటే చాలు. మనం వరి నూకని తడుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న వరి నూక, అలాగే తాటికాయల పేషం, కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, సోంపు, యాలకుల పొడి, వీటన్నిటిని కలుపుకుందాం. ముందుగా తడిపిన వరి నూకలో తాటికాయల పేషాన్ని వేసుకోవాలి. 1/2 కిలో వరి నూకలో 2 తాటికాయల పేషం పడుతుందండి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, బెల్లం, సోంపు, యాలకుల పొడి వేసుకొని బాగా ఆ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దాని తర్వాత అందులో రుచికి సరిపడా ఆ మిశ్రమంలో కాస్త నెయ్యిని కూడా మనం కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక్క పావు గంట సేపు ఉంచుకోవాలి, పక్కన పెట్టుకుందాం. అయితే ఈ మిశ్రమం రెడీ అయ్యేంత వరకు, పావు గంట సేపు రెడీ అయ్యేంత వరకు మీకు ఒక విషయం చెప్తాను. ఈ సృష్టిలో దైవం మనిషికి ప్రసాదించిన వరాలలో ఒక గొప్ప వరం పండ్లు, ఫలాలు. పండ్లు, ఫలాలు లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా? అబ్బే, ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది తమ దినచర్యను పండ్లు, ఫలాలతోనే స్టార్ట్ చేస్తారు. అలాంటిది పండ్లు లేకపోతే ఎలా కదా? అయితే సృష్టికర్త మనిషి శరీరానికి, దేహానికి, వివిధ అవయవాలకి అవసరమయ్యే ఎన్నో పోషకాలను, ముఖ్యంగా విటమిన్స్, ఫైబర్స్, మినరల్స్లను ఈ పండ్లలో పెట్టడం జరిగింది. వాటిని తీసుకోవడం వల్ల మనిషి కొన్ని శరీర బలహీనతలు, లోపాలు, అలాగే
కొన్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. చూసారా, పండ్ల వల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో. మనం హాయిగా ఈ పండ్లు తిని మన ఆరోగ్యాన్ని అయితే పెంచుకుంటున్నాం కదా, మరి వీటిని మనకు ప్రసాదించిన ఆ భగవంతుణ్ణి ఎప్పుడైనా మనసారా కృతజ్ఞతలు అర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. కృతజ్ఞతాభావం లేనివాడిని కృతజ్ఞుడు అంటాం కదా, మరి ఇప్పుడు అసలైన కృతజ్ఞుడు ఎవరు? మనమే ఆలోచించాలి. ఓకే దెన్ 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసేసుకుందాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనాన్ని పెట్టుకొని ఆ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి మందమైన గిన్నెను పెట్టుకోవాలి. ఆ గిన్నె బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం 100 గ్రాముల నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి బాగా కాగిన తరువాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో చేసేసి దాని మీద ఒక మూతను పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వెడల్పాటి గిన్నెను ఏం చేయాలంటే పెనం మీదకు మార్చుకోవాలి. ఈ విధంగా పెనం మీద మనం ఆ గిన్నెను పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక బరువైన వస్తువుని పెట్టేసుకుంటే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. దీన్నిలాగా 2 గంటల పాటు సిమ్లో అలా వదిలేస్తే మనకి తాటికాయ కేక్ రెడీ అవుతుందండి. సో 1.5 గంట అయ్యిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం అసలు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాము. పొగలు కక్కుతుంది చూసారా, ఇంకా మనకు అక్కడక్కడ పచ్చి పచ్చిగా కనిపిస్తుంది. ఇంకా కేక్ పూర్తిగా అయితే ఉడకలేదు. సో మళ్ళీ దీన్ని మూత పెట్టేసి దీని మీద వదిలేద్దాం. ఇంకొక 1/2 గంట సేపు దీన్ని వదిలేస్తే పూర్తిగా కేక్ అయిపోతుంది. 2 గంటలు అయిపోయిందండి. చూసారా, కేక్ కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని 3 గంటల పాటు చల్లారబెట్టాలి. మధ్యలో మనం వేడివేడిగా ఉన్నప్పుడు తీయకూడదు, ఎందుకంటే ఇది విరిగిపోతుంది, పూర్తి కేక్లా రాదు. సో చల్లారిన తర్వాత ఇలాగా దీని మీద కాస్త నెయ్యిని వేసుకొని ఈ విధంగా చుట్టూ మనం ఒక చాకుతో కానీ గరిటెతో కానీ రీమౌల్డ్ చేసుకొని అప్పుడు దీని మీద ఒక పెనాన్ని పెట్టి ఈ విధంగా తిప్పితే మన గిన్నెలోంచి కేక్ పెనం మీదకి వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా రీమోల్డ్ అయిందో. ఇలా రీమోల్డ్ అయిన తర్వాత మనం దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకొని కింద వైపు బాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి తాటికాయ కేక్ రెడీ అయిపోతుంది. చూసారా, కింద వైపు కూడా బాగా కాలింది. ఈ విధంగా తాటికాయ కేక్ రెడీ. ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి, చాలా మెత్తగా స్పంజీగా తాటికాయ కేక్ రెడీ అయిపోయింది.
సో ఒకసారి కట్ చేసి చూపిస్తాను. చూసారుగా ఎంత చక్కగా లోపల మొత్తం ఎంత బాగా కుక్ అయిందో. ఈ విధంగా ఎంతో రుచికరమైన టేస్టీ తాటికాయ కేక్ రెడీ. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నౌ ఎంజాయ్ ద కేక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అన్నట్టు చెప్పిన విషయం గుర్తుంది కదా, ప్రతినిత్యం భగవంతునికి కృతజ్ఞతలు అర్పిస్తూ జీవించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ని. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.